అందరికీ నమస్కారం. ముఖ్యంగా సిగాచి ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తూ ఉంది. చనిపోయిన కుటుంబాలు వాళ్ళ నెల మాసికాన్ని జరుపుకుంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంఘటనా స్థలానికి వచ్చి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్లారు. నెల రోజులైంది, ఒక్కరికి కూడా ₹1 రాలేదు. ఈరోజు ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల్లో చూస్తే కొంతమంది మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్ అనేది ఏం లేదు, కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకలేదు, ఖాళీ బూడిదైపోయారు. బూడిదైపోతే కనీసం వాళ్ళకి శవాలను కూడా ఇవ్వలేదు. ఫోటో ఉందా బాబు, అది అట్ట పెట్టలేదు. శవాలను కూడా ఇవ్వలేదు. వాళ్ళు పాపం అంతిమ కార్యక్రమాలను కాలిపోయిన బూడిద, ఆ కంపెనీలో కాలిపోయిన బూడిద తీసుకుపోయి కార్యక్రమాలు జరుపుకొని ఆ బూడిదను గోదావరి నదిలో బాసర దగ్గర కలుపుకున్నామని కళ్ళనీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మొత్తంగా చనిపోయినటువంటి వాళ్ళు 54 మంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు. 54 కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఈరోజు ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం. మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి, ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చాడు ఇక్కడికి. ఆయన చెప్తున్నాడు, ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా, ఎస్ఎల్బీసీలో ఇంకా శవమై బయటకు రాలేదు, మీకు బూడిదనంగా దొరికింది, ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యతారహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే. ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సోహెల్ అన్సారీ, జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, వారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఉన్నారు కానీ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను బీహార్ నుంచి ఇక్కడికి రావాలంటే వచ్చిపోయినప్పుడల్లా 30,000 ఫ్లైట్ కిరాయి అవుతుంది. మా అమ్మ నాన్న ఒకసారి వచ్చిపోయాడు, నేను ఒకసారి వచ్చాను, వచ్చినప్పుడల్లా 30-40,000 ఖర్చు అవుతుంది. అసలు ఎప్పుడు ఎక్స్గ్రేషియా ఇస్తారు, ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, మాకేం అర్థం కాకుండా ఉన్నది అని చెప్పి అన్సారీ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మొయినుద్దీన్ ఖాన్ అని చెప్పి బీహార్ రాష్ట్రం, మొయినుద్దీన్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు. 28 రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాను, 3 నెలలు అయిద్దో తెలియదు, 6 నెలలు అయిద్దో తెలియదు, ఏడాది అవుతుందో తెలియదు అని ఏమీ చెప్పట్లేదు సార్, మాకంతా అయోమయంగా ఉంది అని చెప్పి మొయినుద్దీన్ ఖాన్ బాధపడతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనిరుద్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. మా మీద సంతకాలు పెట్టించుకున్నారు, 10 లక్షలు మాత్రం ఇచ్చి ఏం జరిగినా మీదే బాధ్యత అని సంతకాలు పెట్టించుకున్నారు. మిగతా ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు అంటే చెప్పట్లేదు. ముఖ్యమంత్రి ₹1 అన్నాడు, అధికారులను అడిగినా కంపెనీ వాళ్ళని అడిగినా ఎంత ఇస్తారు అంటే చెప్పడం లేదు, ఎప్పుడు ఇస్తారు అంటే చెప్పడం లేదు. మాకేం అర్థమైతలేదు సార్, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందిన అనిరుద్ధ్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా సతీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, DNA టెస్ట్ చేస్తే ఒక ముద్ద ఇచ్చిండ్రు. మా నాన్న ఆనవాళ్లు కూడా లేవు. ఒక ముద్దను తీసుకుపోయి మేము కార్యక్రమాలు చేసుకున్నాము. అయితే అక్కడికి వెళ్ళి ఐలా అధికారి సుబ్బు గారిని కలిస్తే మెల్లమెల్లగా వస్తాయి, ఊక తిరగద్దు అని మమ్మల్ని బాధ్యతారహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని ఆదుకోండి అని ఉత్తరప్రదేశ్ చెందినటువంటి సతీష్ కుమార్ చెప్తా ఉన్నాడు. నేను ఐలా దగ్గరికి వెళ్ళి అడిగాను, అక్కడ సుబ్బు అనే అధికారి ఉన్నాడు, బాధ్యతారహిత్యంగా చెప్తుండు. అడిషనల్ కలెక్టర్ని కలిసాం, ఎవరిని కలవాలో మాకు అర్థమైతలేదు, ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మా దృష్టికి తెచ్చారు. అమ్మాయి సంజుదేవి ఇప్పుడే మాట్లాడింది. ఆమెకైతే ఆ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు ఇచ్చిన డబ్బే తప్ప అందరికీ ఇచ్చినట్టు 10 లక్షలు కూడా రాలేదు. వాళ్ళ భర్త చొటేల్కల్, ఆయన చనిపోయారు. నేను మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లా, అక్కడ ఉంటే ఇక్కడ డబ్బులు రావేమో అని అటు కుటుంబ సభ్యులను వదిలిపెట్టి నేను ఇక్కడే ఉంటున్నాను, ఒక్కదాన్ని ఉంటున్నాను, ఒంటరిగా తిరుగుతున్నాను.
మాకు ₹1 రాలేదు. ఎవరి దగ్గరికి పోయినా అటుపో అంటే ఇటుపో అంటున్నారు, ఇటుపో అంటే అటుపో అంటున్నారు. కొంతమందికి 10 ఇచ్చారు, నాకు 10 లక్షలు కూడా రాలేదు, చెప్పిందేమో 1 కోటి, ఏమీ రాలేదు అని అమ్మాయి కంటతడి పెట్టుకుంటా ఉంది. అలా చాలా ఉన్నాయి. ఇంకా హరి ఉన్నారు, స్నేహరాణి ఉన్నారు, ఇంకా కొంతమంది ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఇలా హాస్పిటల్లో వైద్యం పొందే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలకు 10 లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి ప్రకటించారు. వాళ్లకు 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అసలు ఇక కొంతమంది ఇప్పుడు ఇందాక చెప్తున్నారు, ఒక అబ్బాయి హాస్పిటల్లో ఇక ఆయన నడవలేడు, నడవడానికి 2 ఏళ్ళు పడుతుందో 3 ఏళ్ళు పడుతుందో తెలియదు అంటున్నారు. 50,000 ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్లా? ఈ అమ్మాయి సుష్మా, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుష్మా చాలా తీవ్రంగా గాయపడ్డది. 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలికిరా ఎట్లా కట్టాలి, మేము ఎట్లా బతకాలి సార్ అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇతను పేరేంది, అభిలాష్. ఇతను 2 కాళ్ళు చచ్చుపడిపోయినాయి. ఈ కాళ్ళు లేచి నడిచే పరిస్థితి లేదు. నెల రోజులైంది. 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకు 50 లక్షల రూపాయలు ఇచ్చి నెల నెల వేతనం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చింది 50,000. ఇప్పుడు చివరికి ఏం దాకా వచ్చిందంటే పరిస్థితి, పాపం ఒక